హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీని నేర్చుకుందాం. అదేంటో మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది. చూడండి, చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఏంటో గెస్ చేశారా? ఎస్, వెజిటేబుల్ బిర్యానీ. ఈ వెజిటేబుల్ బిర్యానీ ఈజీగా జస్ట్ ఒక 30 మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది బాస్మతి రైస్తోనే చేసుకోవాలని ఏం లేదు, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. అసలు చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నారు కదా, చూస్తుంటే తినాలనిపించే ఈజీగా జస్ట్ 30 మినిట్స్ టైంలో వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మనం నేర్చుకుందాం. ఎస్, ఇది వెజిటేబుల్ బిర్యానీ విత్ రైస్ కుక్కర్. కరెంట్ రైస్ కుక్కర్లో 30 మినిట్స్లో ఎలా ఈజీగా చేసుకోవాలో ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి ఎంత బాగుందో, పొడి పొడిలాడుతూ మెతుకు మెతుకు అతుక్కోకుండా ఎంతో బాగుంది కదా. ఎస్, ఈ వెజిటేబుల్ బిర్యానీని పన్నీర్ కర్రీ విత్ పెరుగు చట్నీతో మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మీరు ఏ మెజరింగ్ గ్లాస్తోనైనా తీసుకోండి. నేనైతే ఈ కప్పుతో తీసుకున్నాను. నేను ఆ కప్పుతో 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. అంటే మొత్తం కడిగేసిన తర్వాత 3 గ్లాసులకి అంటే 3 + ½ మొత్తం 4 గ్లాసులన్నర వాటర్ పోసాను. చూడండి, అంటే ఒక కప్పుకి 1 కప్పున్నర వాటర్ అనమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ యాడ్ చేయాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్. బిర్యానీ కదా, కొంచెం ఆయిల్ పడుతుంది. దాని తర్వాత నెయ్యి యాడ్ చేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీ ఉంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇది అన్నమాట. ఇలా ఆయిల్ నెయ్యి వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అందులో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మనం క్లీన్ చేసుకొని వాష్ చేసుకుందాం. ఏమేమి వెజిటేబుల్స్ మన ఇష్టం, ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఇవి మాత్రమే తీసుకున్నాను. వీటన్నిటిని తొక్క తీసి నీట్గా కడిగి చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి అందులో ఏమేమి వేసాను చూడండి. మొత్తం బిర్యానీ మసాలా, హోల్ బిర్యానీ మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, షాజీరా, బిర్యానీకాయ, జీడిపప్పు. చూడండి, మొత్తం బిర్యానీ మసాలా వేసి కొంచెం వేగే వరకు తిప్పుతూ ఉండాలి. చూసారా ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా. జస్ట్ కొంచెం ఫ్రై అయ్యే వరకు తిప్పుతూ ఉంటే కొంచెం ఆ జీడిపప్పు కూడా కొంచెం బ్రౌన్ కలర్కి వస్తుంది అనమాట. చాలా బాగుంది కదా. ఈలోపు మనము కరెంట్ రైస్ కుక్కర్ని పెట్టి స్విచ్ ఆన్ చేద్దాం. ఎందుకంటే రైస్ ఉడుకుతూ ఉండాలి కదా. చూడండి, ఆన్ చేశాను నేను రైస్ కుక్కర్ని. నెయ్యి అలా మనం ముందే కడిగి పెట్టుకున్నాం కదా, అది అలా ఆన్ చేసుకొని పక్కన పెట్టి ఈలోపు చూడండి లైట్గా కొంచెం ఫ్రై అయినాయి. మనకి ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటే అక్కడ రైస్ ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము అన్ని వెజిటేబుల్స్ని ఒకటేసారి యాడ్ చేసుకోవాలి. అంటే ఒకదాని తర్వాత ఒకటి కాకుండా పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, క్యారెట్ మొత్తం ఒకటేసారి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. చూడండి, ఆ తర్వాత ఇందులో కావాల్సిన కొత్తిమీర, పుదీనా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఈ వెజిటేబుల్స్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. మనం బిర్యానీలోకి వెజిటేబుల్స్ని ఫ్రై చేస్తున్నాం కదా, అందులోనే పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు గ్రీన్గా, రెడ్గా, పింక్గా చూడండి ఎంత బాగుందో. ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి
బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి, కొంచెం ఆయిల్లో అలా వేస్తే తిప్పితే పచ్చివాసన కొంచెం పోతుంది. చూసారా, మొత్తం అన్నీ కలిపేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం యాడ్ చేసాం, జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్లు సాల్ట్ చూడండి యాడ్ చేసి తిప్పుతూ ఉండాలి. అంటే చూడండి, సాల్ట్ కరిగి కొంచెం వాటరీగా వచ్చిందనమాట. మొత్తం ముక్కలు అన్నీ చూసారా ఎంత ఇదిగా అయిపోయినాయో, బాగా ఉడికిపోయినాయి. మనం అన్ని మసాలాలు వేసాం కదా ముందే, అవన్నీ చూసారా ఎంత బాగా. తర్వాత చూసారా, మనం ముందు ఆల్రెడీ రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్నాం కాబట్టి అన్నం ఎలా ఉడుకుతుందో చూడండి. ఇప్పుడు ఈ ఉడుకుతున్న అన్నంలో మనం ఆల్రెడీ మిశ్రమం తయారు చేసుకున్నాం కదా వెజిటేబుల్ బిర్యానీకి, దీన్ని చూసారా మొత్తం ఆల్రెడీ కుక్ అయిపోయింది. వెజిటేబుల్స్ అన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినాయి, మసాలా కూడా ఫ్రై అయింది. ఇప్పుడు ఇది మనం ఆఫ్ చేసి స్టవ్ ఈ మిశ్రమాన్ని ఈ ఉడుకుతున్న అన్నంలో వేసి కలిపేయాలి. చూడండి, స్లోగా పైన వేసి స్లోగా కింద నుంచి కలుపుకుంటూ రావాలి. అప్పుడే ఈవెన్గా కింద ఉన్న రైస్కి కూడా మసాలా మొత్తం పడుతుంది. పైన కలిపితే వైట్ రైస్, కింద అంతా వైట్గా ఉంటుంది రైస్. కాబట్టి స్లోగా నిదానంగా కలుపుతూ ఉండాలన్నమాట, స్పూన్తో కింద నుంచి పైకి. చూసారా, అలా కలిపి ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టి ఉంచేయాలి. జస్ట్ ఒక 5 మినిట్స్లో అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. చూడండి, పెట్టేసిన తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా ఉంది కదా. దీన్ని ఇలాగే వదిలేసి ఆ స్విచ్ ఆఫ్ పడిపోయినా సరే ఒక 5 నిమిషాలు అలాగా మనం పెడితే అన్నం బాగా ఆవిరికి ఇంకా మగ్గి బాగా పైకి వస్తుందన్నమాట. అప్పుడు మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. చూడండి, అన్నం మొత్తం ఎలా ఈవెన్గా కుక్ అయిందో చూసారా, చాలా బాగుంది కదా చూడటానికి. సింపుల్ అండి, చాలా వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకుంటే ఈజీ, వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం వెజిటేబుల్ బిర్యానీ రైస్ కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా వెజిటేబుల్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మీరు మర్చిపోరు. అంత కష్టపడకుండా ఇలా ఈజీగా చేసేసుకుంటారు మీరు, చాలా క్విక్గా. పిల్లలు అడిగినా, ఎప్పుడైనా తినాలనిపించినా ఈజీగా క్విక్గా చేసుకునే ప్రాసెస్ అనమాట. చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేస్తారు కదా. చూడండి, వెజిటేబుల్స్ మీకు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవే వెజిటేబుల్స్ వేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, చూస్తుంటేనే నూరూరిపోతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. ఎస్, రోజు బాక్స్లోకి ఒకటే వైట్ రైస్ కర్రీ కాకుండా ఇలా స్పెషల్గా చేసుకొని కూడా తీసుకెళ్ళచ్చు. చాలా బాగుంది కదా. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.